హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై తయారు చేసుకుందామండి. ముఖ్యంగా ఒంట్లో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ బీట్రూట్ చాలా మంచిదండి. మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందండి. కానీ ఈ బీట్రూట్ పచ్చిది తినాలన్నా, జ్యూస్ తాగాలన్నా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడరు. కానీ నేను చెప్పే స్టైల్లో ఇది చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి 1/2 కప్పు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఈ ఫ్రై ఐరన్ కడాయిలో చేస్తున్నానండి, త్వరగా వేగిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాక ఐరన్ కడాయిలో మనం వంటలు చేసుకోవడం వలన మన బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గడానికి నాకు మొత్తం 20 నిమిషాలు పట్టిందండి. ఈ బీట్రూట్ ఫ్రైకి నేను ముందుగా కారం తయారు చేసుకున్నాను. ఇది నేను కారం, ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఈ కారం పొడి రుచికి సరిపడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలిసేలా కలుపుకొని దించేయడమేనండి. అంతేనండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయ్యింది. ఈ బీట్రూట్ ఫ్రై వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, రొట్టెలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.